పరిచయం, సెల్ఫ్ ఇంట్రడక్షన్. మనము చాలా ప్లేసెస్లో సెల్ఫ్ ఇంట్రడక్షన్ గురించి వింటూ ఉంటాం. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ఏంటంటే, మనం ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసినప్పుడు, ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయినప్పుడు అక్కడ మనం ఇంగ్లీష్లో సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వవలసి ఉంటుంది. సో ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. సో ఇక్కడ ఎవరైతే సబ్స్క్రైబర్స్ కొత్తగా వినే వాళ్ళందరూ కూడా ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్లో ఏదైతే పాయింట్స్ ఉన్నాయో ఈ పాయింట్స్ని వీ హ్యావ్ టు రిమెంబర్ దెమ్. వాటిని చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎర్రర్లెస్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది మీరు మాట్లాడడం రావాలి. తర్వాత తెలుగు సెంటెన్సెస్ తీసేసి కేవలం ఇంగ్లీష్ సెంటెన్సెస్ అక్కడ ఇంటర్వ్యూ దగ్గర మాట్లాడితే సరిపోతుంది. మేబీ నేను ప్రజెంట్ చేసే ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద బెస్ట్ ఇంట్రడక్షన్ ఇన్ ద ఇంటర్వ్యూస్. సో వి స్టార్ట్ ఇంట్రడక్షన్. సెల్ఫ్ ఇంట్రడక్షన్, స్వీయ పరిచయం. నన్ను నేను పరిచయం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. It is very pleasure to introduce myself. నన్ను పరిచయం చేసుకునేందుకు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. Thank you very much for giving this wonderful opportunity to introduce myself. నేను హైదరాబాద్కి చెందిన రమేష్ని. I'm Mr. Ramesh from Hyderabad. నేను ఇటీవలే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 80% మార్కులతో బీటెక్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. I have recently completed my BTech graduation with 80% marks from ఉస్మానియా యూనివర్సిటీ. అంటే ఇప్పుడే రీసెంట్గా కంప్లీట్ అయిందని చెప్తున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ లైన్. నేను ఇంటర్నెట్, జావా, ఒరాకిల్ కోడింగ్ వంటి టెక్నికల్ కోర్సులు కూడా పూర్తి చేశాను. అంటే మనకు అకాడమిక్ క్వాలిఫికేషన్తో పాటు టెక్నికల్ క్వాలిఫికేషన్ కూడా చాలా అవసరం. అంటే స్కిల్స్, కంప్యూటర్ స్కిల్స్, వాటిని టెక్నికల్ స్కిల్స్ అని అంటాము. నేను ఇంటర్నెట్, జావా, ఒరాకిల్ కోడింగ్ వంటి టెక్నికల్ కోర్సులు కూడా చేశాను. I have also done technical courses internet, Java, Oracle coding. తర్వాత నేను గతంలో ప్రాజెక్ట్ చేసే టైంలో ఎక్కడ వర్క్ చేశాను అంటే, మనకు ఫ్రెషర్గా మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్తూ ఉంటాం. అందరం మేబీ ఫ్రెషర్స్ అయ్యే ఉంటాం. ఇది కూడా ఫ్రెషర్కే చెప్తున్నాను. అదే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈ ప్రాజెక్ట్ చేశాను అన్న దగ్గర వేరే కంపెనీ పేరు పెడితే సరిపోతుంది. ఇప్పుడైతే ఫ్రెషర్కే ఈ యొక్క ఇంటర్వ్యూ చెప్తున్నాను. సో నేను సిరి ఇన్ఫోటెక్ కంపెనీలో 4 నెలలు ప్రాజెక్ట్ చేశాను. I have done my project for 6 months in Siri Infotech. సమర్థవంతమైన సాంకేతిక నైపుణ్యాలను నేను స్వీయ ప్రేరణ పొందాను. I am self-motivated with effective technical skills. నేను మీ కంపెనీలో గౌరవప్రదమైన పదవి పొందాలనుకుంటున్నాను. ఇది గోల్ని తెలియజేస్తుంది. అంటే లాస్ట్ ఫైనల్గా మనకున్న గోల్ని తెలియజేస్తుంది. I want to be a respectable position in your company.
మీ కంపెనీలో ఒక గౌరవప్రదమైన స్థానాన్ని పొందాలని అనుకుంటున్నాను. తర్వాత ఫేర్వెల్ అనేది కూడా ఇక్కడ ఉంది. మీకు కృతజ్ఞతలు అంటే ఫైనల్గా మనం ఫేర్వెల్ వచ్చిన వ్యక్తికి కృతజ్ఞతలు, థ్యాంక్స్ చెప్పాలి. మీకు కృతజ్ఞతలు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఆర్ థ్యాంక్ యూ సార్, బోత్ ఆర్ సేమ్. ఈ ఇచ్చిన సెంటెన్సెస్తో మనం ఇంటర్వ్యూలో తెలుగులో ఇచ్చిన అంశాలన్నింటినీ పక్కకు పెట్టేసి ఈ ఆల్ ఇంగ్లీష్లో ఉన్న సెంటెన్సెస్ అన్నీ కూడా మనం నేర్చుకొని వెళ్ళినట్లయితే వీ కెన్ ఫేస్ ద ఇంటర్వ్యూ వెరీ ఎఫెక్టివ్లీ, అంటే ఫ్లూయెంట్గా మనం కమ్యూనికేట్ చేయగలుగుతాం. దీస్ సెంటెన్సెస్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.